ప్రైజ్ ద లార్డ్. మీరంతా కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుడైన ప్రభువుని యేసయ్యని కనపరుస్తున్నాను. పిల్లరా, మరి మరలా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుడు మనకిచ్చిన వరం అండి. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద ప్రెషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు అస్. దేవుడు కనికరించకపోతే, దేవుని కనికరం మన మీద ఉండకపోతే ఈ పాటికి ఏనాడో మట్టిలో మన్నైపోదాం, కలిసిపోయేవారు పిల్లరా. కానీ సజీవులుగా నిలిచి ఉన్నామంటే కేవలం దేవుని కృప, కనికరం, వాత్సల్యత. రాత్రి వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. పిల్లరా, నేను మొన్నటి దినాన్ని అనుకుంటా ఒక వాక్యాన్ని చెప్పాను. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు అనే మాట మరి నేను దేవుని వాక్యం నుంచి మీకు జ్ఞాపకం చేశాను. పిల్లరా, ఈ దినాల్లో మనకి ఈ బలం చాలా అవసరం. ఏ బలం ఇది? శరీర సంబంధమైన బలం మాత్రమే కాకుండా దానికి మించి మానసిక బలం, మనోస్థైర్యం, ఆత్మ సంబంధమైన బలం మనకి మరి చాలా అవసరం. పిల్లరా, మరి ఈ బలం మనం ఎలా పొందుకుంటాం? ఈ మనసులో మానసిక బలాన్ని, మానసిక కృంగిదలను ఎలా జయిస్తాం? పిల్లరా, ఎలా ఈ దేవుని బలాన్ని పొందుకుంటాం? పిల్లరా, బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, బలము తనదని. ఒక మారు ప్రభు సెలవించిన 2 మారులు నాకు వినబడింది. బలము దేవునిది. స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్. మనల్ని బలపరిచేవాడు ఆయనే. వాక్యంలో వ్రాయబడింది, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. మన దేవుడే మనకి బలము, మరి ఆధారమును అయి ఉన్నాడని దేవుని వాక్యంలో. అవర్ గాడ్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో ఎలా బలపరచబడతాం అనే మాట మరి మొన్నటి దినాన యెహోవా యందు ఆనందించటం వల్ల బలాన్ని పొందుకుంటాం, దేవుల్లో ఆనందిస్తే బలాన్ని పొందుకుంటాం అని మనం చూసాం. ఈరోజు మరొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో, దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం అని ఒకటి ఉంది. అందులో 5వ అధ్యాయం 31వ వచనం ఒక మాట రాయబడింది. పిల్లరా, ఒకసారి మీరు చదవగలిగితే ఓపెన్ చేసి చూడండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించెదరు, ఆయనను ప్రేమించి వారు బలంతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశం 40 సంవత్సరం నిమ్మలంగా నుండెను. ఆయనను ప్రేమించేవారు, వింటున్నారా? ఆయనను ప్రేమించారు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లల, ప్రపంచమంతా దేని కొరకు ఎదురు చూస్తుంది అంటే ఉదయించే సూర్యుని కొరకు. ఉదయించే సూర్యుని కొరకు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నట్లుగా మార్నింగ్ సన్ రైజ్ అవుతున్నప్పుడు సన్షైనింగ్లో డి విటమిన్ ఉంది. మరి అది సర్వ సృష్టికి, మానవులకు మాత్రమే కదా, జంతువులకి, పక్షులకి, పిల్లరా, మరి ఆ వృక్షాలకు, చెట్లకు, సర్వ సృష్టికి ఎర్లీ మార్నింగ్ వస్తున్న సూర్యుని యొక్క కిరణాలు, ఆ యొక్క షైనింగ్ ప్రకాశం చాలా అవసరం. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట ఎవరు? ఆయనను ప్రేమించేవాళ్ళు. ఆయన విజయనగరం, శ్రీకాకుళం అటువైపు ఆ జిల్లాల వైపు వెళ్తే తండ్రిని, డాడీని ఏమంటారంటే నాయన అంటారు. నాయన, ఏటి నాయన అంటారు. నాయన అంటే తండ్రి, ఆయన అంటే తండ్రి అని అర్థం. ఆయనను, మన తండ్రిని, మన ప్రభు అయిన రక్షకుడిని యేసు ప్రభువారిని ప్రేమించేవారు బలముతో. ప్రైజ్ ద లార్డ్. బలమునికి ఎలా వస్తుంది? మానసిక బలం, శారీరక బలం, ఇమ్యూనిటీ పవర్, స్ట్రెంగ్త్, ఆత్మీయ బలం, మనోబలం ఎలా వస్తుంది పిల్లరా? దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండినప్పుడు, దేవుని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనకి బలాన్ని ఇస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తే కొన్ని మాటలను దేవుని వాక్యం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే భక్తుడైన దావీదు, మోస్ట్ ప్రెస్టీజియస్ కింగ్, మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఈ భూమి మీద ఉన్న ఆ చరిత్రలో, మరి రాజుల చరిత్రలో మనం చూసినప్పుడు దావీదుని మించిన రాజు ఎవడూ లేడు. ఇట్స్ అ టాప్ కింగ్, నెంబర్ 1 కింగ్ ఇన్ ద వరల్డ్. ఆయన గొప్ప పరాక్రమశాలి, గొప్ప యుద్ధ వీరుడు, ఓటమి ఎరగని ధీరుడు. ప్రియులరా, ఆయన సీక్రెట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, అది కీర్తన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం.
కీర్తన యెహోవా కీర్తన 18 యెహోవా నా బలమా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము. చూడండి పిల్లరా, దావీదు అంటున్నాడు యెహోవా నా బలమా. ఏమంటున్నాడు దేవుణ్ణి? యువర్ మై స్ట్రెంగ్త్. నీ బలం ఏంటి అని అడిగితే చాలామంది అంటారు నా బలం అండి నా ధనం అండి, నా బలం అండి నా కులం అండి, నా బలం అండి నా జ్ఞానం అండి, నా బలం అండి నా బ్యాక్గ్రౌండ్. పిల్లలు దావీదు అంటున్నాడు ఏంటి, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ డేవిడ్ అంటే యెహోవాయే నా బలం అంటున్నాడు. పిల్లరా అంటూ ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను. తెలుగు బైబిల్లో నేను నిన్ను ప్రేమించుచున్నానని ఒక 2 మాటల్లో రాసి వదిలేశాడు. కానీ ఓల్డ్ ట్రాన్స్లేషన్, ఓల్డ్ బైబిల్ ఒక 40 years లేకపోతే 40 years బ్యాక్ బైబిల్ మీకు దొరికితే చూడండి. అందులో యెహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను అని రాయబడింది. ఎంతో అనే మాట ట్రాన్స్లేషన్స్లో మిస్ అయిపోయింది ఆ వర్డ్. దావీదు బలానికి సీక్రెట్ ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించడం. మనం ఈరోజు దేవుణ్ణి ఎంతో కొంత ప్రేమిస్తున్నామా? కొంత ప్రేమిస్తున్నానులేండి అంటున్నామా? ఎంతో కొంత ప్రేమిస్తున్నావా? ఎంతో ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం పిల్లరా మరి ఏం చేస్తామంటే కొంచెం అనారోగ్యం వస్తే ఇక మన అనారోగ్యమే మనకి సమస్తం అన్నట్లుగా ఆరోగ్యం మీద పడతాం. ఇంకన్నీ పక్కనెట్టేస్తాం, ప్రార్థన వాక్యం అన్నీ పక్కనెట్టేసి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కన్నా, భార్య కన్నా, భర్త కన్నా, పిల్లల కన్నా, మరి ఉద్యోగం కన్నా, మన సుఖాల కన్నా, ఇష్టాల కన్నా అన్నిటికన్నా మించి ప్రభుని మనం ప్రేమించగలగాలి. లవ్ గాడ్ దెన్ ఎవ్రీథింగ్. అన్నిటికంటే మిన్నగా మనం ప్రభుని ప్రేమించినప్పుడు దేవుడు నీకు బలముగా ఉంటాడు. హీ విల్ బి యువర్ స్ట్రెంగ్త్. అదే దావీదు సీక్రెట్. అన్నిటికంటే మిన్నగా యేసయ్యని దేవుని ప్రేమించే పరిస్థితి ఉందా? ప్రేమిస్తున్నామా మనం? లోకసభ 10:27 చూడండి. లోకసభ 10:27. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి పిల్లరా. లోకసభ 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును ఓకే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించాలి. దాట్స్ ఇట్. నీ దేవుడైన ప్రభువుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్లీ. పిల్లరా ఏదో ఆదివారం ప్రేమించేదన్ అధికముగా అని చప్పట్లు కూడా బుర్ర నెలకోసి కొట్టుకోవడం కాదు. నిన్నే ప్రేమితూ అని దొరలాగా పాటలు పాడడం కాదు. అది తప్పు అని నేను అంటలేదు, కానీ నోటి మాటతో కాదు, హృదయపూర్వకంగా ప్రేమించాలి యేసయ్యనే. ఆదివారం మందిరంలో మాత్రమే కాదు, అన్ని వేళలా 24 hours 24/7 వీ హ్యావ్ టు లవ్ గాడ్. దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. పిల్లలు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తితో ఎక్కువగా ఉండడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడతాం కదా. పిల్లరా ప్రేమ ఉంటే ఆ వ్యక్తితో మనం మాట్లాడతాం, ప్రేమ ఉంటేనే ఆ వ్యక్తితో సహవాసం చేస్తాం. ఆ వ్యక్తికి నువ్వు దూరంగా ఉంటుందన్నమాట అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మీద నీకు ఏమి లేదనమాట, ప్రేమ లేదనమాట, ప్రేమ వాడిపోయింది, పోయింది. అదే సూచన. నువ్వు ప్రభుతో గడుపుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావని. నువ్వు ఆయన దూరంగా ఉంటావని, నీ సమయం అంతా మిగతా వాటి మీద పెడుతున్నావంటే ఆయన మీద ప్రేమ లేదన్నమాట అర్థం. సమయం దొరకకుండా నువ్వు ప్రభుని ప్రేమించబెట్టుగా, ఆయన సన్నిధిలో గడిపేపెట్టుగా. ప్రియులారా నువ్వు ప్రేమిస్తే సహవాసం చేస్తావు, ప్రేమిస్తే ఆయనతో ఎక్కువగా మాట్లాడతావు, ప్రేమిస్తే ఆయన స్వరం వింటావు, ప్రేమిస్తే సహవాసం చేస్తావు ప్రభుతో, ప్రేమిస్తే ఆయన కొరకు నువ్వు ఏదైనా చేయగలవు. యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. పిల్లరా ప్రభు కొరకు మనం ఏదైనా చేయగలుగుతున్నామా? ఆయన మన కొరకు తన సర్వస్వం ఇచ్చాడే. పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన దిగి వచ్చి ఆయన రక్తమంతా దారపోసాడే. మనం ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి నీ గుడ్ల మీద చేసుకుని చెప్పు, నువ్వు ప్రభు కొరకు ఏమైనా చేసావా?
ఒక్క ఆత్మను రక్షించావా? ప్రభుకి ఇష్టమైన నువ్వు చేసావా? ప్రభుకి ఇష్టమైనది ఏంటో తెలుసా? మనం ఆయనకు దగ్గరగా ఉండటం. పిల్లరా, ఈరోజు ఆయనను మనం ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11:24 చూడండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11:24 11:24 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మోషే పెద్దవాడైనప్పుడు మోషే గురించి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ రాయబడింది. దావీదుడైన మోషే ఆయన మరి ఏదో పొరపాటున ఆయన నాయకుడు కాలేదు. ఓవర్ నైట్లో ఆయన నాయకుడు లీడర్ కాలేదు. ఆయన యొక్క యాటిట్యూడ్ మీరు చూడండి. 24:11 24 హెబ్రీ పత్రిక చదువుతున్నారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఓకే ఐగుప్తు ధనము కంటే జాగ్రత్తగా ఆలకించండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుడు ఇవ్వబోతున్న బహుమానం మీద దృష్టి పెట్టాడు. ఇక్కడ మరి దేవుని కోసం మరి మోషే 3 వదిలేశాడు, విడిచిపెట్టేశాడు, తృణప్రాయంగా వదిలేశాడు. మొదటిది ఏంటంటే ఐగుప్తు ధనం, కరెన్సీ ఆఫ్ ఈజిప్ట్. ఈ రోజుల్లో డాలర్, అమెరికన్ డాలర్ అలాంటిదో ఆ రోజు సుమారు 1000 సంవత్సరాలు సూపర్ పవర్ అటండి ఐగుప్తు, ఈజిప్ట్. ఈరోజు మరి అమెరికా మరి ఒక 100 సంవత్సరాల నుంచి సూపర్ పవర్ అయితే ఆ దినాల్లో సుమారు 4000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు సూపర్ పవర్ అంటే ఈజిప్ట్. ఐగుప్తులో ఆ యొక్క కరెన్సీ ఎంత విలువైందో చూడండి. ఆ ధనం నాకు అక్కర్లేదు, నాకు వద్దు అని అనుకున్నాడట. రెండవది అల్పకాల పాపభోగము. యవనస్తుడు కదండి, ప్రిన్సెస్ కదండి, రాజకుమారుడు కదండి, నచ్చినట్టు బ్రతకవచ్చు. పాపభోగము ఆయన ఎదుట కనబడుతుంది, నచ్చింది చేయొచ్చు. కానీ దాన్ని కూడా తృణప్రాయంగా వదిలేశాడు. మూడవది అంటే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నాడు. అంటే ఫరో ఆ యొక్క రాజుల యొక్క వారసత్వాన్ని, నెక్స్ట్ ఫరో కావలసిన వాడు, నాకు అక్కర్లేదు అన్నాడు. ఎందుకొరకు? దేవుని ప్రజల కొరకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉంటే నాకు చాలు. నా పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ఉంటే చాలు. పిల్లరా, అల్పకాలము అని రాయబడింది. అంటే కొన్ని దినాలు ఉండే ఈ పాపభోగం నాకు వద్దు. నా దేవుని ప్రజలతో శ్రమ అనిపిస్తాను, యుగాలు ఆ మహిమలో నేను ఉంటాను. దేవుడు ఇవ్వబోతున్న ఆ బహుమానం మీద దృష్టి పెట్టాడు. ఈరోజు మరి ఆ మోషే అన్నిట్లంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆర్ యు లవింగ్ గాడ్? నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు, మోషే దేవుని ప్రేమిస్తున్నాడు. మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మార్కు సువార్త చూడండి, 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. అంతటి యేసు ఆయన తన శిష్యులకు జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింప గోరువాడు తను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకుని గట్టి చదవండి. నన్ను వెంబడించు గోరువాడు తాను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణం రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని ప్రేమించేవాడు పోగొట్టుకుంటాడట.
వాటికి బదులుగా తన ప్రాణాన్ని రక్షించుకున్నవాడు పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తము ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. ప్రభు కొరకు ఎవరు జీవిస్తారో, ప్రభుని ఎవరు ప్రేమిస్తారో వారు ప్రాణాన్ని కాపాడుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఈరోజు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. మార్కు 10లో మిక్కిలి ధనవంతుడట. 10:22 చూడండి. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యవనస్తుడు ధనవంతుడు. ప్రభు అంటారు, చాలా విషయాలు మాట్లాడతాడు యవనస్తుడు. నిత్య జీవనకు వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి? ప్రభు డిస్కషన్ జరుగుతుంది. ప్రభు కొన్ని మాటలు చెప్తాడు. పిల్లరా, మరి ఆఖరికి ఏం చేశాడంటే ప్రభు అంటారు, నీకున్నవన్నీ అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించన్నాడు. ఆ మాటకు మరి ఆ మిగిలి ఆస్తికుడు ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడి ముందు 2 కనబడుతున్నాయి. ఒకటి ధనాన్ని అమ్మేసి పేదలకు ఇవ్వడం, మరొక వైపు ప్రభువుని వెంబడించడం, ప్రభువుని ప్రేమించడం. ఏం చేయాలి? శరీర సంబంధమైన మనసు కలిగిన వాడే ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ లవ్డ్ ద మనీ. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా ప్రియులరా? యేసయ్యని వెంబడించే ఆ శిష్యుడిగా మారే ఆ యొక్క అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒకవేళ ఆ రోజు ఆ యవనస్తుడు అన్ని వదిలేసి ప్రభు చెప్పినట్టు పేదలకి అమ్మేసి పేదలకు ఇచ్చేసి వెంబడించుంటే పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, ఈ బర్తలమి వీళ్ళు ఒకటిగా మారవలసిన వాడేమో, శిష్యుడిగా మారేవాడేమో, అపోస్తలుడిగా మారేవాడు, పరలోకంలో సింహాసనాన్ని పొందేవాడు. అవన్నీ పోగొట్టేసుకున్నాడు. దేన్ని ప్రేమించడాన్ని బట్టి? ధనమును ప్రేమించు. వాక్యం ధనమును ప్రేమించేవాడు, ధనము నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనము నమ్ముకోవద్దు. కొన్ని వేల కోట్లు సంపాదించిన వారు, కొన్ని 100 కోట్లు సంపాదించిన వారు ఏమి కాకుండా ప్రాణము పుట్టుకొని ఎగిరిపోతుంది అంతే. ఏమైపోతుందో సంపాదించిన స్థితి లేదు. ధనాన్ని నమ్ముకోవద్దు. నీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దు. నీ శరీరాన్ని నమ్ముకోవద్దు. నీకున్న ఎబిలిటీస్ని నమ్ముకోవద్దు. ప్రభువుని ప్రేమించడం ప్రారంభించు. లవ్ గాడ్. దెన్ యూ విల్ బి సర్వైవ్డ్. అదే ప్రభువుని ప్రేమించేవాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ప్రభువుని ప్రేమించేవాడు ఏమంటాడంటే, బ్రతుకుట్టు క్రీస్తే చావైతే లాభము మేలు అంటాడు. మరణ భయం లేదు మనకి. ఆమేన్. రక్షణ పొందిన వాడికి మరణ భయం లేదు. నో ఫియర్ ఆఫ్ డెత్. అన్ని జలు భయపడతారు మరణానికి, మనకి మరణ భయం లేదు. సిలువు దగ్గర ఎవరికి మరణాన్ని చెదగొట్టాడు ప్రభు. మనం జీవం గల దేవుని పిల్లలం. ఆమేన్. సో వాట్ షుడ్ వి డూ నౌ? ఇప్పుడు బలాన్ని పొందాలంటే అది మానసిక బలమైన కావచ్చు, ఆత్మీయ బలమైన కావచ్చు, శరీర బలమైన కావచ్చు, పొందాలంటే ఆయనను ప్రేమించేవారు అని లేఖనం చెప్తుంది. యేసయ్యను ప్రేమించే అనుభవానికి మరి మనం రావాలని దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను. దేవుని వాక్యంలో ఒక సహోదరు ఉంది. ఆమె మరి ప్రభు అంటారు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయని ప్రభు చెప్తాడు. ఎవరామె? చూడండి 7వ అధ్యాయం లూకాసు వార్త 47వ వచనం చూడండి. లూకాసు వార్త 7:47 చూడండి. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక అంటున్నారా? ఆమె ప్రభు అంటాడు. ఈ మాట ప్రభు నోట్లోంచి వచ్చిన మాట. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. చదవండి. ఎవని కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. ఆమె వైపు చూసి అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఎలా ప్రేమించిందట? బాబా మనం మామూలుగానే ప్రేమించలేకపోతున్నాం. మన దృష్టి అంతా ఎప్పుడు మట్టిని హత్తుకుంటుంది. ఎప్పుడు భూసంబంధమైన పరిస్థితి, ఎప్పుడు నేల చూపులే. ఒక జంతువు ఉంటుందంట. ఆ జంతువు బతికినంత కాలం భూమి వైపు చూస్తుంది, చచ్చిపోయినప్పుడు మాత్రం ఆకాశం వైపు చూస్తుంది. ఏంటి మీకు తెలుసు కదా, PIG. దాన్ని చంపేటప్పుడు వేసేటప్పుడు కర్రకి 2 కాళ్ళు కట్టి తీసుకెళ్తారట, 4 కాళ్ళు కట్టి. అప్పుడు చూస్తుంట, అర్రే బాబోయ్ ఎంత పెద్ద ఆకాశం ఉందా, ఎప్పుడు చూడలేదే బతికినంతకాలం. వెళ్ళిపోయేటప్పుడు చచ్చిపోయేటప్పుడు చివరిలో చూస్తుందట. కొంతమంది అనుకుంటారు
బతికంతా హ్యాపీగా బతికేద్దాం, ఇంకా ఒక వారం 10 రోజులు చచ్చిపోతానుగా, అప్పుడు మారు మనసు పొందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. అదికి తెలివితేటలు, చావు తెలివితేటలు, అవి పనికిరాని తెలివితేటలు. ఎవడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా? వాక్యం రాయబడింది, మోసపోకుడి దేవుడు వికరించబడ్డాడు. నువ్వు దేనిని విత్తుతావు అదే కోస్తావు. ఏమండి, మనం ఎలా చేస్తున్నామంటే మొత్తం చెరిగిన సొంత చూసండి, జ్యూస్ అంతా ఒక పక్కన పడుతుంది, అవతల వైపు ఏం పడుతుంది? పిప్పు. జ్యూస్ అంతా మనం తాగేసే పిప్పు దేవుడికి ఇస్తామా? ఎంగిలి ఇస్తామా ప్రభుకి? వాడేసింది ప్రభుకి ఇస్తామా? పాడైపోయింది ఇస్తామా? కొన్నిసార్లు సంఘాల్లో, చర్చెస్లో రేపు చచ్చిపోతున్న కునుకుతున్న కోడిని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తారు. అది ఎలాగ పోతుందిలే, దేవుడికి ఇచ్చేస్తే ఏదో పేరు ఉంటుంది గుళ్ళో పట్టుకొచ్చి, పాస్టర్ గారు పెట్ట, కోడి పెట్ట అంట. సంఘం అంతా పొంగిపోతారు, కోడి పెట్ట వచ్చింది, తేజ కునుకుతున్న కోడి పెట్ట. దేవుడు చూడట్లేదా? వారం అంతా ఆ సోమవారం నుంచి శనివారం వరకు తిరుగుతారు, ఎక్కడ చల్లని నోటు ఉంటే 10 రూపాయలు నోటు, ఆ 10 రూపాయలు జాగ్రత్తగా బైబిల్లో దాస్తారు. ఎందుకు? ఆదివారం దేవునికి సమర్పణయామి. ఏది? చల్లని నోటు, చిరిగిపోయిన నోటు, కునుకుతున్న కోడి. ఆడి ఎందుకు పనికి రాకుండా, జ్ఞానం లేక, చదువు అబ్బక, జ్ఞానం లేని తీసుకొచ్చి దేవుని సేవకు సమర్పిస్తారు కొంతమంది. మోసపోవద్దు, దేవుడు వేకరించబడ్డాడు. నువ్వు ఏది విత్తుతావు అది కోస్తావు. నీ స్వభావం దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ రూపం మార్చుకోవడం కాదు, నీ హృదయాన్ని మార్చుకో, నీ యాటిట్యూడ్ని మార్చుకో, నీ స్వభావాన్ని, నీ బ్రతుకును మార్చుకోవడం ప్రయత్నించి ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటనుకున్నారు? మన బుద్ధిని మార్చుకోవడమే దేవుని ప్రేమించడం అంటే. చూడండి, 97వ కీర్తనలో ఒక మాట ఉంది. చూడండి ఒకసారి, 97వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవాను ప్రేమించు వారలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న వారలారా, చెడుతనమును అసహించుకోకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే అబద్ధం. అది చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, మోసాన్ని విడిచిపెట్టకుండా, లోపల పాపాన్ని విడిచిపెట్టకుండా, రహస్యంగా పాపాన్ని ప్రేమిస్తూ నేను యెహోవాను ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం ఆడుతున్నట్టు, మోసం చేస్తున్నట్టు లెక్క. పాపను అసహించుకొని మరి ఆ నిష్కల్మషమైన హృదయంతో, పవిత్రమైన పెదవులతో, నోటంటే బూతు మాటలు వస్తే అది అపవిత్రమైపోతుంది, నోరంతా హృదయం అపవిత్రమైపోతుంది. పిల్లరా, అడుగు, ప్రభు నా పెదవులు కాల్చు, నా కనులు అపవిత్రం చూడకుండా కనులు కాల్చు, వ్యర్థమైన ఆలోచించుకోవడం నా తలంపులను కాల్చు, మీ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నితో నా హృదయాన్ని కాల్చు, నా ప్రాణాత్మ దేహాలను కాల్చు బాబు. నిష్కల్మషమైన పవిత్రతతో చెడులను అసహించుకుని నేను ప్రేమించేటట్లుగా నేను సిద్ధపరచు ప్రభు అని. ఆ యొక్క లోకసూత్రం మనం చూస్తే సహోదరి గురించి ప్రభు ఏమంటున్నాడు? ఈమె నన్ను విస్తారముగా ప్రేమించిన కనుక విస్తారంగా ప్రేమించింది అని ప్రభు అంటున్నాడు. అసలు ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది? చాలామంది అంటారు ఆమె మిక్కిలి విలువైన ఆ యొక్క అత్తరు బొడ్డు తీసుకొచ్చింది అని అంటారు కొంతమంది. అది తెస్తే ప్రేమించినట్ట? పిల్లల అత్తరు ప్రభు పాదాలకు పూసి ప్రేమించినట్ట? కదా, ఓకే, విలువైంది ఇచ్చింది, ఓకే, కాలు పాదాల మీద పోస్తుంది, ఓకే, దట్స్ గుడ్. దానికి మించి మరొకటి చేసిన అదేంటో తెలుసా? ఆయన పాదాలట దేంతో తడిపిందట? ఏడ్చుచు, అక్కడ రాయబడి చూడండి, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపిందంటండి. ఏడుస్తుంది వచ్చిన దగ్గర నుంచి. ఒకసారి అడుగుదాం, అమ్మా ఏడాల్సినంత పని ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగితే ఏమంటుందంటే, ఏమి లేదండి, ఆయన ముఖ కాంతి నా మీద పడేటప్పటికి నా హృదయంలో రహస్య పాపాలన్నీ కనిపించాయండి. నేను పాపినండి, నేను ఆయనకు దూరంగా ఉన్నానండి, నేను ఆయన గాయాలు రేపిన వ్యక్తినండి, నా పాపాలు గుర్తొస్తున్నాయండి, పాపాలు ఒప్పుకుంటున్నానండి అంటది. తన పాపాలన్నీ ఒప్పుకుని కన్నీటితో ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంటూ
తన తల వెంట్రుకలతో అంత అర్థం ఏంటంటే ప్రభు ఈ తల వెంట్రుకలు ఎప్పటివరకు దేనికి ఉపయోగించాను? పాపానికి ఉపయోగించాను. శరీర సంబంధమైన సోకులకు, లోకానికి ఉపయోగించాను. ఈ రోజు నుంచి నా పెదవులు కానీ, నా యొక్క హెయిర్ కానీ, నా ముఖము కానీ ఏదన్నా దేనికి అంకితం? దేవుని పాదాలు. నీ పాదాలకి అంకితం ప్రభుకి అంకితం అయిపోయింది. పాపం నుంచి మల్లుకుంది పిల్ల. ఆ సబ్జెక్ట్ని, ఆ అనుభవాలు ప్రభు చూసి అంటున్నాడు, ఈమెను విస్తారంగా ప్రేమించింది. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈ రాత్రి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఆర్ వి లవింగ్ గాడ్? ఆర్ వి లవింగ్ గాడ్? పిల్లరా, యోహాను సువార్తలో దేవుణ్ణి ప్రేమించిన పరిస్థితి, అన్నిటికంటే ఎక్కువగా ప్రభుని మనం ప్రేమించగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, 23 వచ్చిన 14, 23 యోహాను సువార్త. యేసు ఒకడు ప్రేమించిన ఎడల, యేసు అని ఆగాలి ఒకసారి. యేసే అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాణిని చూడండి, మనం అంటే యేసేని ప్రేమిస్తానంట, తండ్రి మనల్ని ప్రేమిస్తాడటండి. బా, ఏం మర్మం అండి. మనం యేసేని ప్రేమిస్తే తండ్రిని దేవుడు మనల్ని ప్రేమిస్తాడట. మేము వాని యొద్దకు వచ్చి, అప్పుడు మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుడు వచ్చేట వాని ఇంట్లో నివాసం చేస్తారట. 24 వచ్చిన, నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, నా మాట వింటాడు, మాటకు లోబడతాడు. కొంతమంది ఏం చేస్తారంటే వింటారు, కానీ లోబడేటప్పుడు వారికి సొంత ఆలోచనను బట్టి చేస్తారు. ఆ కారణాన వారు దేవుణ్ణి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. మనం పరిస్థితులను బట్టి పిల్లరా మారిపోకూడదు. సందర్భాలు బట్టి నాకు నచ్చింది చేస్తాను, అక్కడ అలా ఉంది కాబట్టి నేను అలా చెయ్యాలి. లోకస్తులం కాదు మనం అనుజనులం కాదు. మనం యేసు రక్తంలో కడగబడిన నిబంధన జనులం. ఆమేన్. పాతవి గతించిపోయే మనలో కొంతమంది పాత ఇంకా గతించిపోలేదు. కులం పోలా, కుల ఆచారాలు పోలా, ఆ పాత అలవాట్లు పోలేదు, రోత జీవితం పోలేదు. పిల్లరా, ఇంతకు ముందు బ్రతుకు అవన్నీ ఇంకా వెంటాడుతున్నాయి. పాతవి గతించిపోయి మనం నిబంధన జనులంగా యేసు రక్తంలో కడగబడిన దేవుని ప్రజలంగా వాక్యపు అలవాట్లు మనం అలవర్చుకోవాలి. లోకపు అలవాట్లు కాదు, వాక్యపు పరిస్థితులు. దేవుని వాక్యపు అలవాట్లు మనం అలవర్చుకున్నప్పుడు ప్రభు మనల్ని ఎంతో సంతోషిస్తాడు. అనుజనులాగా మనం ప్రవర్తించకూడదు, లోకస్తుల్లాగా మనం ప్రవర్తించకూడదు. కొంతమంది చాలా తెలివైన అనుజనులాగా ప్రవర్తించి లోకస్తుల్లాగా బ్రతికి దాన్ని మళ్ళీ వాక్యానికి ముడిపెట్టి ఏదో సొంత జ్ఞానం. దేవుడు సంతోషించండి నీ అందరూ. నువ్వు ఆయన ప్రేమించాలంటే ఆయన వాక్యం గైకొనాలి. వాక్యం ఏం చెప్తుంది? గైకుంటున్నావా? వాక్యాన్ని లోబడుతున్నావా? పేతురు ఒకసారి అంటాడు, వద్దు ప్రభు అంటాడు, నో లార్డ్. ఒకసారి అంటే ఇంకొకసారి అన్నాడు, కాలు కడుగుతుంటే వద్దు ప్రభు అన్నాడు. నువ్వు నా కాలు కడగటం ఏంటి? శిష్యులందరూ నోరు మూసుకుని సైలెంట్గా ఉన్నారు. ప్రభు ఏదో చేస్తున్నాడు, ప్రభు మనకి ఏదో నేర్పిస్తున్నాడు అని శిష్యులందరూ మౌనంగా ఉంటే పేతురు, వద్దు ప్రభు, అది నీకు దూరం మగునుగా కన్నాడు. మనం వద్దు అని అనకూడదు. ప్రభు ఎస్, సే ఎస్ ఆల్వేస్ టు ద లార్డ్. ప్రభుకి ఎప్పుడు ఎస్ చెప్పేవారుగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని అలవర్చుకోవాలి, దేవుని పద్ధతులు అలవర్చుకోవాలి, వాక్యానుసారమైన పరిస్థితులు అలవర్చుకోవాలి. వాక్యాన్ని మనం గైకొనాలి. అప్పుడు మనం ఆయన ప్రేమించినట్టు. ప్రేమించమంటది. ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? అనేక విషయాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. పిల్లలు, ఈ రాత్రికి నేను ఇది ముగిస్తాను ఈ మాట. రేపు దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనం పొందుకునే ఆశీర్వాదాలు రేపు రాత్రి మీతో మాట్లాడతాను. ఈ రాత్రి
దేవుణ్ణి ప్రేమించిన వారు బైబిల్లో వాక్యంలో కొంతమందిని మీకు చూపించాను. మోషే, దావీదు, పిల్లరా, పాపాత్మురాలనే స్త్రీ, తర్వాత శిష్యులు, తర్వాత యోహాను సువార్తలో శిష్యులతో ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించారు పిల్లరా, మరి ప్రేమించేటప్పుడు ఎలా సమర్పించుకున్నారు అనేక విషయాలు మరి మీతో మాట్లాడాను ఈ రాత్రి. రేపు దేవుడి చిత్తమైతే దేవుని ప్రేమించడం వల్ల మనం ఎలా మానసిక బలాన్ని, ఆత్మ బలాన్ని, శరీర సంబంధమైన బలాన్ని, మనోబలాన్ని ఎలా పొందుకుంటామో రేపు నేను మీతో మాట్లాడతాను. మనమందరము దేవుని విస్తారముగా, అధికముగా ప్రేమించుదుము గాక. ఆమేన్. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని ఈ రాత్రి మన వాక్యాన్ని విన్నాం. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. Ye shall receive the strength. Ye shall receive the strength. When ఎప్పుడు ఆయనను ప్రేమించేవారు. ప్రభు అంటున్నాడు, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నువ్వు ఏది ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా దాన్ని పోగొట్టుకుంటావు. చూసుకో. ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్. ప్రభా ప్రేమిస్తున్నాను అని పాటలు పాడానయ్యా. నేను ప్రేమిస్తున్నానని మాట వరకు పెదవులతో చెప్పాను, కానీ నా హృదయం నీకు దూరంగా ఉంది నాయన. నీ మీద ప్రేమ లేదు నాకు తండ్రి. నీతో మాట్లాడట్లేదు, నీ స్వరం నేను వినట్లేదు, నీతో గడపలేకపోతున్నానయ్యా నాయన. నీకు ఇష్టమైన పనులు నేను చేయలేకపోతున్నాను, నీ మాటలను గాయకోలేకపోతున్నానయ్యా. నీ పాదాలు ముద్దు పెట్టుకోలేకపోతున్నాను నాయన. నా పాపను విడిచిపెట్టలేకపోతున్నాను. ఒక పక్క ఇవన్నీ చేస్తూనే నిన్ను ప్రేమిస్తున్నాను అని భ్రమపడుతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా. వాక్యం వింటున్నాను కానీ మార్పు రావట్లేదు నాయన. పరిస్థితులు బట్టి నేను మారిపోతున్నానయ్యా. నన్ను క్షమించు. స్థిరమైన హృదయం, స్థిరమైన తీర్మానం, స్థిరమైన మనసు దయచేయి ప్రభా. రాత్రి ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారు. గొప్ప బలము. ఉదయించే సూర్యుని మీద ప్రపంచమంతా ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది. ఉదయించే సూర్యుని వల్ల ఎన్ని ప్రతిఫలాలు, ఎన్ని మేలులు, ఎన్ని ఉపయోగాలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రపంచానికి. అలాగున ఆయనను యేసయ్యను ప్రేమించేవారు వల్ల అన్ని దీవెనలు ఉంటాయి. అలాగున ప్రభు నన్ను మార్చు. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, రాత్రి మీ పాద వరకు వచ్చావు తండ్రి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. సందేశాన్ని మా హృదయాల్లో దీవించి ఆశీర్వదించాను ప్రభు. వాక్యానుసారమైన బ్రతుకు మాకు అనుగ్రహించండి. నిన్ను ప్రేమించేవారుగా ప్రభు, నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు, ఎంతో ప్రేమించేవారుగా. 18:1 కీర్తన తండ్రి. లోక సువార్తలో ప్రభు ఆమె నిన్ను విస్తారంగా ప్రేమించింది. మోషే ప్రభు ఐగుప్తు ధనం కంటే నిన్ను ప్రేమించాడు తండ్రి. అల్పకాల పాప భోగముల కంటే నిన్ను ప్రేమించాడు. ఫరో కుమారుడు అనిపించుకున్నట్టే కంటే నిన్ను ప్రేమించాడు. మోషేలాగా, దావీదులాగా ప్రభా, పాపాత్మలైన స్త్రీలాగా దావీదు వలె నిన్ను ప్రేమించే బిడ్డలుగా చేయండి ప్రభా. నిన్ను ప్రేమించే బిడ్డలుగా చేయండి. నీ కృపకే వందనాలు. ఇదిగో ప్రభా, రేపటి కొరకు మేము సిద్ధపరచండి. ఎంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఇదిగో నన్ను పాండమిక్ దినాల్లో నీ బిడ్డలను కాపాడండి. యేసు నామములో మీ కంచె, మీ కాపుదల నీ బిడ్డలకు నేను ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలందరినీ మీరు రెక్కలతో కప్పండి, మీరు రెక్కలతో కప్పండి. బలిష్టమైన సురక్షితమైన రెక్కలతో మమ్మల్ని అందరినీ కప్పి ఉంచావు. నీకు ఉగ్రత దినం తీరిపోయే వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టమని. ఇదిగో నాయన, లాక్డౌన్లో నీ బిడ్డలు అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, అనేక మంది ఇబ్బందులకు వెళ్ళిపోయారు. ఆర్థిక సమస్యలు ప్రభా, వాటి నుంచి విడిపించండి, సమృద్ధిని కలగచేయండి నాయన. యెహోవా ఈరే దేవుడు, మీ గుప్పులు వెప్పండి ప్రభా, మీ గుప్పులు వెప్పండి ప్రభా. నీ బిడ్డలకు అద్భుతాలు చేయండి ప్రభా నాయన. గొప్ప ధైర్యంతో నింపండి, మానసిక స్థైర్యం దయచండి, మానసికంగా బలపరచండి నాయన, ఆత్మీయంగా స్థిరపరచండి, ఆర్థికంగా బలపరచండి. ప్రత్యేకంగా పసిపిల్లల కొరకు ప్రార్థిస్తాం. చిన్న బిడ్డల చుట్టూ మీ కంచి ఈ సెకండ్ వేవ్ కానీ ఫస్ట్ వేవ్లో కాపాడావు. సెకండ్ వేవ్లో కూడా నీ బిడ్డ పసి బిడ్డలను, యవనస్తులను
ప్రభు సహోదరి సహోదరుల్ని, సంఘ బిడ్డల్ని, సేవకుల్ని, సువార్థికుల సంఘ పెద్దల్ని కాపాడమని ప్రార్థన. వాడండి ప్రభు అని సకల పరిశుద్ధుల చుట్టూ కంచి వేయండి, యేసు రక్తపు కంచి వేయండి ప్రభు. నీ కృపకు అప్పగిస్తాను. ఎంతవరకు నడిపించేందుకు వందనాలు చెల్లిస్తాను. మా ప్రభుని ప్రేక్షకుడైన అద్వితీయ సత్యదేవుని యేసే అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడా మనందరికీ, సకల పరిశుద్ధులకు, లైవ్లోకి వచ్చిన వారందరికీ, రాబోతున్న వారికి కూడా దేవుని కృప తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులరా, మరి రాత్రికాల సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం అంతా దేవుని కృపలో క్షేమంగా ఉన్నాం. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వస్తువులు మాకు తెలియజేయండి. మెసేజ్లు పెట్టండి, కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అనేక మంది వాక్యాన్ని దీవించబడాలన్న ఆశ, దేవుని అత్యున్నతమైన కృప మీ అందరికి తోడేండి నడిపించును కాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.